ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంపై మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి అధికారులతో ప్రగతి భవన్లో భేటీ అవుతారు. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో చర్చిస్తారు. నీటిపారుదల శాఖ వివరాలు కేంద్రానికి చెప్పాల్సిన అంశాలు తీసుకురావాలని ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై వచ్చే నెల 6న ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. నదీ జలాలపై ఏపీ కావాలనే కిలికి కయ్యం పెట్టుకుంటోందని ఏపీ వాదనలకు ఎపెక్స్ కౌన్సిల్ భేటీలో ధీటుగా జవాబు చెప్పాలన్నారు. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా కుండ బద్దలు కొట్టినట్టు నిజాలు చెప్పాలని అధికారులకు సీఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి 7 ఏళ్ల అలసత్వాన్ని తీవ్రంగా ఎండగట్టాలన్నారు. ప్రజల హక్కులు హరించేందుకు జరుగుతున్న యత్నాన్ని ప్రతిఘటించాలని కేసీఆర్ అన్నారు. నిజానిజాలు యావత్ దేశానికి తేటతెల్లం చేయాలన్నారు. జూన్ 14న ప్రధానికి లేఖ రాస్తామని నీటి కేటాయింపు జరపాలని కోరామన్నారు. ప్రధానికి రాసిన లేఖకు ఇప్పటికీ స్పందన లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎపెక్స్ భేటీ పేరుతో ఏదో చేస్తున్నట్టు అనిపిస్తున్నా ఏమీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఎపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర వైఖరి గట్టిగా ఎండగట్టాలన్నారు. తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమయ్యే అన్ని వాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ నరేష్ అందుబాటులోకి వచ్చారు. నరేష్, ఈ జల వివాదాల సమస్య 7 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈసారి నేను కొలిక్కొచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పటికే సీఎం కేసీఆర్ చాలా గట్టిగానే అధికారులకు సూచించినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? సతీష్, 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు సంబంధించి ఇంతకాలం కూడా ఈ అంశం పెండింగ్ లోనే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి 2 రాష్ట్రాల మధ్య సఖ్యతను కుదిర్చేందుకు 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రమే రంగంలోకి దిగింది. అందులో భాగంగా ఎపెక్స్ సమావేశాన్ని ఈ నెల 6న ఏర్పాటు చేసింది. ఈ ఎపెక్స్ కమిటీ సమావేశంలో 2 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యంతరాలను ఉమ్మడిగా కేంద్రం వినే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాలు ఒకేసారి జరిగాయి. అయితే రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో ఈ సమావేశాలు జరిగినప్పటికీ కూడా అక్కడ ప్రధాన ఎజెండా ఏమీ చర్చకు రాలేదు. కేవలం నామమాత్రంగానే ఒక పరిచయ కార్యక్రమంలో మాత్రమే ఆ భేటీ కొనసాగింది. 2 రాష్ట్రాలకు సంబంధించి నివేదికలు కేంద్రానికి పంపాలి అని చెప్పి ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు 2 రాష్ట్రాలు కేంద్రానికి నివేదికలు సమర్పించలేదు. పైగా 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించి పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్రానికి పరస్పరం ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమము, వాటికి నీటి కేటాయింపులు లేవు. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము, ఢిల్లీ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు తీసుకోలేదు. ఈ 2 కూడా కొత్త ప్రాజెక్టులు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం వైఖరి మీద ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే, ఏపీలో నిర్మిస్తున్న ముచ్చుమర్రి కానీ, దాని తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్ట్ కానీ, రాయలసీమ కానీ, లేకపోతే నీటి దారి మళ్లింపులు కానీ, ఇవన్నీ కూడా అక్రమము. ఆ ప్రాజెక్టులకు కూడా ఏపీ ప్రభుత్వానికి అనుమతులు లేవు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఫిర్యాదు చేసింది. అంటే అన్నదమ్ముల మెలగాల్సిన ఈ 2 రాష్ట్రాల మధ్య ఈ జల వివాదము రోజు రోజుకి ముదురుతుండటము, 2 రాష్ట్రాలు కూడా పరస్పరం ఒక చర్చ, అంటే ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకొని సమస్యను పరిష్కరించుకునే ఒక వాతావరణం కూడా 2 రాష్ట్రాల మధ్య లేని నేపథ్యంలో కేంద్రమే నేరుగా రంగంలోకి దిగి ఈ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 6న నిర్వహిస్తోంది. అయితే ఈ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తాల్సిన అంశాలు, తెలంగాణ ప్రభుత్వ వాదనను సమర్థించే డాక్యుమెంట్స్, నివేదికలను కూడా కేంద్రానికి సమర్పించాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అదే సందర్భంగా కేంద్ర వైఖరి పట్ల కూడా తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాదాపు 6.5 సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు ఇప్పటికీ నీటి కేటాయింపులు జరగలేదు. ఏదైనా కొత్త రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఆ ఏర్పాటైన వెనువెంటనే ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి, లేకపోతే గతంలో ఉన్న ట్రిబ్యునల్స్ నివేదికలకు అనుగుణంగా, వాళ్ళ సలహా సూచనలకు అనుగుణంగా
ఆయా రాష్ట్రాలకు కేటాయింపులు జరపాలి అని చెప్పి ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 అంటే అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి 1956లో ఏర్పాటైన ఒక అంతర్రాష్ట్ర జల వివాదాల కమిటీ చట్టం ప్రకారమే కొత్త రాష్ట్రం ఏర్పాటైన వెనువెంటనే ఆ రాష్ట్రానికి నీటి కేటాయింపులు చేయాలి అని చెప్పి ఈ చట్టం చెప్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు కాలేదు. ఆ చట్టానికి అనుగుణంగా కొత్త రాష్ట్రంగా నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు నీటి కేటాయింపులు జరగలేదు. ఒకసారి రాష్ట్రానికి నీటి కేటాయింపులు జరిగితేనే ఆ రాష్ట్రము ఆ నీటిని ఏ ప్రాంతంలో ప్రాజెక్ట్ నిర్వహించుకోవాలి, ఎక్కడ ఆ నీటిని దారి మళ్లించుకోవాలి, ఏ ప్రాంతానికి ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలి అని నిర్ణయించుకునే హక్కు ఆ రాష్ట్రానికి ఉంటుంది. కానీ మొదట ఈ కొత్త ప్రాజెక్టులు నిర్మించేందుకు అవసరమైన అనుమతులకు సంబంధించి అనుమతుల కంటే ముందుగానే ఆ రాష్ట్రానికి నీటి కేటాయింపులు జరగాలి. కానీ తెలంగాణకు ఇప్పటికీ నీటి కేటాయింపులు జరిగిన నేపథ్యంలో అనుమతులు ఎక్కడి నుంచి తీసుకోవాలి, ప్రాజెక్టులు ఎట్లా కట్టుకోవాలి? సో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వల్లే, జాప్యం వల్లనే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది అన్న ఒక ప్రధాన అంశాన్ని కూడా అపెక్స్ కౌన్సిల్ లో తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో ప్రధానంగా ఈ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ప్రభుత్వము నిర్మిస్తున్న ప్రాజెక్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వము తన అభ్యంతరం వ్యక్తం చేస్తూనే, మరొక వైపు పెద్దన్న పాత్రలో ఏదైనా రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంటుంది. పెద్ద మనిషిగా, మధ్యవర్తిగా రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత కుదుర్చాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. కానీ కేంద్రం ఆ పని చేయకపోగా తెలంగాణ ప్రాజెక్టులకు పదే పదే అడ్డుపడే రీతిలో కేంద్రం వ్యవహరిస్తోంది అన్న అభిప్రాయంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ అపెక్స్ కౌన్సిల్ ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ప్రభుత్వ ప్రాజెక్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వం తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని కూడా ఈ సమావేశంలో గట్టిగా ప్రశ్నించాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు, చట్టాలు ఏం చెప్తున్నాయి, కేవలం అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆరోపణలు చేయటం కాదు, ఆ ఆరోపణలకు సంబంధించి సమగ్ర ఆధారాలను కూడా సమర్పించాలి అని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆ మీటింగ్ సంబంధించి మొత్తం సమాచారాన్ని క్రోడీకరించేందుకు, తెలంగాణ వాదనలను రూపొందించుకునేందుకు ప్రధానంగా ఈరోజు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సాగునీటి పారుదల ఉన్నతాధికారులతో ఈరోజు సమావేశం అవుతున్నారు. ఈ సమావేశం తర్వాత అసలు ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయంని బట్టే అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగే 6వ తారీఖున తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి వైఖరి అవలంబిస్తోంది అన్న అంశం మనకు తేటతెల్లమయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ నరేష్.